ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయం మొదలైందంటూ చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. గతంలో అక్కడక్కడ గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేదని, కానీ కూటమి ప్రభుత్వం ఫ్యాక్షన్ రాజకీయాన్ని రాష్ట్రమంతా అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నాయకుడిని అణగదొక్కాలన్న ఆలోచనతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆరోపించారు. ఎన్నడూ లేని విధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయాలు ఎట్టున్నాయంటే వాస్తవంగా ఇక్కడ రాజకీయాలు జరగట్లా, అభివృద్ధి జరగట్లా, ఫ్రాక్షనిజం నడుస్తున్నట్టు అందరికీ అర్థమవుతుంది. ఆంధ్ర రాష్ట్రం ఒకప్పుడు ఫ్రాక్షనిజం అంటే ఒక గ్రామంలో ఉండేది. ఆధిపత్య పోరు కొరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకునేవాళ్ళు. అది దాదాపు మరి గొడవల వరకు, హత్యల వరకు పోయిన దాఖలాలు రాయలసీమలో కానీ పల్నాడులో చూసాం. బాంబు దాడులు కానీ, రిగ్గింగ్లు కానీ. కానీ 2024 సంవత్సరం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయం, ఫ్రాక్షన్ రాజకీయం మనం ప్రభుత్వ స్థాయిలో చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి బహుశా 1955-56 నుంచి 2024 వరకు సుమారు 69 సంవత్సరాల్లో ప్రభుత్వాలు వచ్చినాయి. పైన ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, గెలిచారు, ఓడారు. ఎక్కడో గ్రామ లెవెల్లో గొడవలు ఉండేవి. కానీ ఇప్పుడు 2024 నుంచి మీరు గమనిస్తే ప్రతిపక్ష నాయకుడిని అనకదొక్కాలి. ప్రతిపక్ష పార్టీలోని సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎవరైనా, మాజీ ఎంపీలు, లేదు ఇప్పుడున్న ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా వాళ్ళని జైళ్ళకు పంపించడం, చివరకు ఐఏఎస్, ఐపీఎస్ని కూడా రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అనగదొక్కాలి.